ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు ఇంగిత జ్ఞానం ఉంటే మహిళలను కించపరుస్తూ పత్రికల్లో రాసిన చెత్త పలుకులకు బహిరంగంగా క్షమాపణ కోరాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ డిమాండ్ చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబితే ఆ పార్టీ నాయకులు తమ భార్యలను చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలను కూడా చూస్తారంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ వీకెండ్ ఆర్కే కాలంలో రాసిన మాటలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పార్టీ నాయకులతో కలిసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వేమూరి రాధాకృష్ణపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కోసం అధిక సంపాదన కోసం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడటం రాధాకృష్ణ నైజమని ఆరోపించారు. ఒకప్పుడు సైకిల్ పై తిరిగిన సాధారణ విలేకరి ఎప్పుడో పత్రికకు మీడియా ఛానల్ కు అధిపతిగా ఎలా ఎదిగారో రాధాకృష్ణ చెప్పాలని సవాల్ విసిరారు. వైఎస్ఆర్సీపీని అధికారంలోకి రాకుండా చేయాలని ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేశారని గుర్తు చేశారు. గత 2 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కుట్రలు ఆగటం లేదన్నారు. రేపు అధికారంలోకి వచ్చాక వైసీపీ మాత్రం వదలదని శివకుమార్ హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు దేశు శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, తాడిబోయిన రమేష్, షేక్ గోల్డ్ రహీమా, కొడాలి క్రాంతి, చింకా సురేష, చంద్రయాదవ్, బేతాళ ప్రభాకర్, తాడిబోయిన బుచ్చిరాజు, షేక్ దుబాయ్ బాబు, పెదలంక వెంకటేశ్వరరావు, మైల విజయనాయుడు, శానంపూడి రఘురాం రెడ్డి, కటారి హరీష్, కుర్రా శ్రీను, పెచ్చింగ్ సుబాని, అక్కిదాసు కిరణ్ కుమార్, గుంటూరు కృష్ణ, గుమ్మడి రవిరాజు, చుండూరు వెంకటేశ్వరరావు, కాళిదాసు సత్యం, కుర్రా జశ్వంత్ యాదవ్, కొల్ల గురునాథ్ గుప్తా, సమయపురం సురేష్, షేక్ ఫరీద్, కుద్రవల్లి శంకర్రావు, రావి శ్రీనివాసరావు, నాలాది బుజ్జిబాబు, దర్శి రవితేజ, కొలకలూరి భరత్, అమృతలూరు సీమోను, పిల్లి ప్రేమరాజ్, పిల్లి అజిత్, కోలావాసు, మహిళా నాయకులు కొర్ర యశోద కపూర్, కొంగర రాగమంజరి, మన్నవ శాంతిశ్రీ, మార్పు ఇందిరా ప్రియదర్శిని, సిద్ధాబంతుని శాంతి, మాజీ ఎంపీపీ మోహన్ రెడ్డి, చుక్కా ఆనంద్, ఉదయ్, షేక్ హుస్సేన్, మందపాటి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో పోలీస్ స్టేషన్లో ఏబిఎన్ ఛానల్ అధినేత అయిన వేమూరి రాధాకృష్ణ మీద ఆయన వీకెండ్ ఆర్కే కామెంట్స్ ద్వారా ప్రచారం చేసిన వ్యాఖ్యల్ని వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన మీద కంప్లైంట్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు చేస్తూ ఉంటాం. దాంట్లో భాగంగానే తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులందరం, మాజీ శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ పార్టీ నాయకుడిగా నేనే వన్ టౌన్ పోలీస్ పరిధిలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఈరోజు ఫిర్యాదు ఇవ్వటం జరిగింది. అలాగే స్టేషన్ ఇన్ఛార్జ్ బహుశా ఎస్ఐ అనుకుంటా రిసీవ్డ్ కాపీని కూడా తీసుకోవటం జరిగింది. దేనికి అసలు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ దేనికి ఈ కార్యక్రమం తీసుకుందనేది ఇక్కడ మనందరం ఆలోచించాలి. దేనికి తీసుకుంది? భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. అలాగే ఈ రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. ప్రతి రాజకీయ పార్టీకి ప్రజల యొక్క భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల అధికారాన్ని ఇస్తే ఆ పార్టీకి ఏమి చేస్తాం, ఎలా చేస్తాం అనేది ప్రతి పార్టీకి ఒక ఎజెండా ఉంటుంది. ఆ ఎజెండానే ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ఎలక్షన్స్లో ప్రజల యొక్క మద్దతుని పొంది అధికారంలోకి రావటం అనేది జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిందే. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, వైఎస్ఆర్ పార్టీ అవ్వచ్చు, ఈ రెండే పార్టీలు వాళ్ళ యొక్క ఎజెండాలో, ఎందుకంటే నేను 2 పార్టీలు అని చెప్పింది, కూటమి జనసేన ఏ రోజు ఈ రాష్ట్రంలో పోటీ చేసింది 20 సీట్లే.
170 సీట్లు ఉంటే 20 సీట్లు పోటీ చేసినాడు ప్రతిపక్షమో లేకపోతే రాజకీయ పార్టీ అవ్వదు, అది అందరికీ తెలుసు. అందుకే 2 పార్టీలు. ఇక్కడ ఈ 2 పార్టీల్లో తెలుగుదేశం పార్టీ తన విధానాన్ని ప్రజలకు చెప్పి అధికారం వచ్చింది, అధికారం పోగొట్టుకుంది, చాలాసార్లు జరిగింది. వైఎస్ఆర్ పార్టీ తన విధానాన్ని చెప్పి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అధికారం పోగొట్టింది, మొన్న ఓడిపోయాం కూడా. ప్రజలు ఆ పార్టీల యొక్క మేనిఫెస్టో కానీ ఆ పార్టీల యొక్క విధానాన్ని బట్టి ప్రజలు నిర్ణయిస్తారు. ఈ రాష్ట్రంలో ఉన్న ఏబిఎన్ ఛానల్, మరి ముఖ్యంగా కొన్ని ఛానల్స్, ప్రధానంగా ఏబిఎన్ ఛానల్, దీని ఎండి అయిన రాధాకృష్ణ కావాలని వాంటెడ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ పార్టీని టార్గెటెడ్గా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఈ పార్టీని అధికారంలోకి రాకూడదు, ఈ పార్టీ ప్రజలకు చేరువు కాకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అధికారాన్ని ఇవ్వకూడదు అనే విధంగా ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తూనే వచ్చాయి. అయినా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చింది మన అందరం చూసాం. ఈరోజు మొన్న ఎలక్షన్స్ జరిగినాక వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ 2 సంవత్సరాల్లో పాలన సరిగ్గా చేయక ప్రజలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారతా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే బాగుందనే అభిప్రాయం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు భావిస్తున్న సందర్భంలో వీళ్ళు ఈ కుట్ర బిగించేశారు. ఏంటి కుట్ర? కూటమి ప్రభుత్వం ప్రజల్లో మద్దతు పోతూ ఉంది, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ప్రజల్లో ఆదరణ పెరుగుతూ ఉంది. దీన్ని అరికట్టాలన్న ఉద్దేశంతో మరి ముఖ్యంగా ఈ రాధాకృష్ణ అనే వ్యక్తి ఏబిఎన్ ఛానల్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ పార్టీ మీద వ్యక్తిత్వ హననం తీసుకొచ్చాడు. ఎంత నీచంగా తీసుకొచ్చాడు అనేది ఈరోజు మనం ఆలోచించాలి. వైఎస్ఆర్ పార్టీని ఒక్కదాన్నే తిట్టాడు అంటే చంద్రబాబు నాయుడు గారిని కాపాడటం కోసం ఎన్టీ రామారావుని కూడా తిడతాడు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు మెప్పు కోసం మహానుభావుడైన ఎన్టీ రామారావుని కూడా తిట్టే నీచాతి నీచుడు వేమూరు రాధాకృష్ణ కాదా? ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచే రోజు చంద్రబాబుతో కలిసి ఈరోజు సోకాల్డ్ పత్రిక అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏం చేసినాయి ఆ రోజు? ఎన్టీ రామారావు గారి చావుకి ఆంధ్రజ్యోతి, ఈనాడు ప్రత్యక్షంగా పరోక్షంగా కారణం కాదా? ఎవడికి తెలియదు. అంటే ఇక్కడ కేవలం చంద్రబాబు నాయుడు ద్వారా నువ్వు సంపాదించుకునే డబ్బులకి ఈ రాష్ట్రంలో మహానుభావుడైన ఎన్టీ రామారావు దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఈరోజు ప్రజానాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారి వరకు వ్యక్తిత్వ హననాన్ని, పార్టీ నాయకుల యొక్క భార్యల్ని కించపరిచే విధంగా ఈరోజు నువ్వు జర్నలిజం చేస్తున్నావే. ఇది ఏమి జర్నలిజం? నీ పేపర్ విలేకరులు ఎవడైనా కానీ వైఎస్ఆర్ పార్టీ ప్రెస్ మీట్కి వస్తాడా? రాడు. కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి వ్యతిరేకంగా మాత్రం వార్తలు రాస్తారు, వీడియోలు, లేకపోతే పేపర్లో ఇష్టానుసారంగా రాయటం, ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బుని దండుకోవటం. ఇది ఆయన క్యారెక్టరు. ఇది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ రాష్ట్రమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కూడా తెలుసు. అటువంటి వ్యక్తి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల గురించి ఎంత చండాలమైన మాట అంటే, బుద్ధి జ్ఞానం లేనివారు, పిచ్చివాళ్ళ సమూహం. జగన్మోహన్ రెడ్డి గారు చెబితే నాయకులు వాళ్ళ భార్యలను చెల్లెలుగా భావించి వాళ్ళకి పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి కూడా చేస్తారు. ఏందా ఇది ఒక జర్నలిజమేనా? నువ్వు జర్నలిజం ముసుగులో చేసే అక్రమాలు, అన్యాయాలు అన్నీ కాదు, అది అందరికీ తెలుసు. కానీ ఒక రాష్ట్రంలో ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ గత 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఈరోజు 40% ఓటు షేర్తో ఉన్న పార్టీ, స్టిల్ ఇప్పుడు కూడా ఓడిపోయినా 40% ఓటు షేర్ ఉన్న పార్టీ.
అటువంటి పార్టీని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాళ్ళ యొక్క భార్యలు గురించి నువ్వు ఈ రకంగా ఇంత చండాలంగా మాట్లాడినాక ఇది ఏ జర్నలిజం అంటున్నా? ఇది ఏమి జర్నలిజం? దీంట్లో నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఇది ఆలోచిద్దాం మనం. మరి ఇదే డిప్యూటీ సీఎం ఈరోజు డిప్యూటీ సీఎం కొండ పవన్ కళ్యాణ్ పబ్లిక్గా ప్రజల సమక్షంలో ఓ పబ్లిక్ మీటింగ్లో చెప్పు పట్టుకొని వైఎస్ఆర్ పార్టీ నా కొడకల్లారా అన్నావు. ఏమైంది నీ జర్నలిజం? ఏం మాట అతను మాట్లాడింది? జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉండి చెప్పుతో ప్రజల మధ్యన వైఎస్ఆర్ పార్టీ నా కొడకల్లారా అనే విధంగా మాట్లాడితే ఆ రోజు ఏంది నీ జర్నలిజం? ఆ రోజు ఎందుకు నువ్వు అది కరెక్టా? ఎందుకు నువ్వు సపోర్ట్ చేసావు? చంద్రబాబు నాయుడు, లోకేష్ ఎన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా, రాజశేఖర రెడ్డి గారిని వ్యక్తిగతంగా మాట్లాడి ఏం చేశారు మీ అందరూ? చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో ఎవరు మాట్లాడినా ఒప్పు, ఇంకొక రాజకీయ పార్టీ ఇది తప్పు అని చెబితే కూడా ఆ పార్టీ నాయకత్వాన్ని, ఆ పార్టీ నాయకుల్ని, ఆ పార్టీ నాయకుల యొక్క కుటుంబాల్ని, ఆ పార్టీ నాయకుల యొక్క భార్యల్ని, చెల్లెల్ని వ్యక్తిత్వ హననం చేసే విధంగా నీ జర్నలిజం ఈరోజు వచ్చిందంటే సిగ్గుపడాలా, సిగ్గుపడాలా. దీన్ని జర్నలిజం ముసుగులో నువ్వు చేస్తున్న అవినీతి, జర్నలిజం ముసుగులో నువ్వు చేస్తున్న బెదిరింపు కార్యక్రమాలు, తద్వారా కోట్ల రూపాయల ఆస్తుల్ని కూడగొట్టే నీ ఒక్కరి బుద్ధిని ఈరోజు రాష్ట్ర ప్రజానీకం తెలుసుకుంది. ఈరోజు ఆడవాళ్ల క్యారెక్టర్ని కానీ ఏ రకంగా అవమానించారో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకునేటటువంటి పరిస్థితికి ఈరోజు ఆయన వ్యాఖ్యలు అలా ఉన్నాయి. ఈరోజు చూసుకుంటే ఏ రకంగా ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, లీడర్లు కానీ, కార్యకర్తలు కానీ వాళ్ళ వైఫ్స్ని సిస్టర్స్గా భావించి జగన్ గారు చెప్తే, ఆయన మాటిస్తే వాళ్ళకి మ్యాచెస్ చూసే విధంగా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు, లీడర్లు ఇలా ఉన్నారని చెప్పి ఎంత అసభ్యకరమైన మాటలు మాట్లాడారంటే చాలా నీచాతి నీచంగా వర్ణించారు. ఒక వర్గానికి, ఒక పార్టీకి, ఒకదానికే ఫస్ట్ నుంచి కూడా అతను ప్రజా సంక్షేమం గురించి కాదు, ఆయన చేసే కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు తీసుకునే బ్రోకరేజ్ పనికి చేసే జర్నలిజం చేస్తున్నారు రాధాకృష్ణ గారు. అలాంటి మానుకొని ప్రజా ఉద్యమంలో ప్రతిపక్షం పాత్ర ఏంది, ప్రతిపక్షానికి జర్నలిజం ఎంత సపోర్ట్గా ఉండాలి, అలాంటిది వదిలేసి వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నోటితో అనాలన్న కూడా మాట బాధగా ఉంది. వాళ్ళ భార్యల్ని వాళ్ళ సిస్టర్గా ఊహించుకొని ఇతరులకి ఇచ్చి మ్యారేజ్ చేస్తారనే మాట ప్రతి ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలో ప్రతి స్త్రీని కూడా, మాతృమూర్తి అనే ప్రతి ఆమెని కూడా అగౌరవపరిచినట్టే వాళ్ళు. అలాంటి నీచమైన మాటలు ఒక నీచుడికే వస్తాయి. నిజంగా తెలుగుదేశంలో ఎవరైనా విఘ్నులైనటువంటి వాళ్ళు ఉన్నా వాళ్ళందరూ నిన్ను వెలివేసి ఈ రాష్ట్రం కాదు, ఈ దేశం నుంచి తరిమేయాల్సినటువంటి అగత్యం ఉంది. నువ్వు పాకిస్తాన్ తీవ్రవాదుల కన్నా కానీ ప్రమాదమైనడివి. నిజంగా రాధాకృష్ణ, నేను చెప్తున్నాను, నిన్ను మాకు ఒక చెల్లి అంది, అన్నయ్య వాడి ఫోటో ఉంది, చెప్పుతోటి కొడతానని. వద్దమ్మా, చెప్పు సిగ్గుపడిద్దని చెప్పన్న. ఆ చెప్పు అట్లాంటి ఏదో ఫోటోని తాగడానికి సిగ్గుపడిద్దని చెబుతున్నా. ప్రజలకి మంచి విషయాలను తెలియజేసే మీడియా ఈ విధంగా లేడీస్ మీద ఇటువంటి రాతలు, ఇటువంటి కోతలు చేయటం చాలా దగుబాజీ వ్యవహారం. నీకు పేపరు, నీకు ఎలక్ట్రానిక్ మీడియా ఉంటే మంచి చేయడానికి ప్రయత్నించు, మంచి పరిపాలన అందించడానికి మంచి విషయాలు ప్రచారం చేయగానే ఈ విధంగా స్త్రీలని బహిరంగంగా రోడ్ల మీద తీసుకొచ్చి చెల్లెల్ని, అమ్మల్ని ఈ విధంగా దూషించే పరిస్థితి పెట్టుకున్నావు రాధాకృష్ణ. నీ దుశ్చర్యలు మానుకో, లేకుంటే మాత్రం ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి ఉంది. ఇప్పుడు మనస్సాక్షి కోసం మనందరం కూడా జర్నలిజంలో ఉండి మరి సమాజాన్ని శ్రేయస్సు కోసం మనం ముందుకెళ్లాల్సింది పోయి ఈ విధంగా చేసినటువంటి జర్నలిజం, ఈ బూతు కిట్టు రాధాకృష్ణాన్ని మీరు ఆయన్ని బహిష్కరించాలని చెప్పి జర్నలిజంలో కూడా మీరందరూ ముందుకొచ్చి మాట్లాడాలని చెప్పి కోరుకుంటూ